నకిలీ మద్యం తయారీ కేసుపై సీబీఐతో విచారణ జరిపించేందుకు కూటమి ప్రభుత్వం భయపడుతుంది. సిట్ విచారణతో సరిపెట్టాలి అని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఐపీఎస్లు అశోక్ కుమార్, రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. అయితే నకిలీ మద్యం తయారీ కేసులో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల పాత్రపై సీబీఐ విచారణ జరపాలి అని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. నకిలీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా టీడీపీ నేతలు పారించారు. ఈ విషయాలన్నీ స్వయంగా పోలీసులే నిందితుల రిమాండ్లో నమోదు చేశారు. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడుతుందనే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదు సీఎం చంద్రబాబు. నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా ఇప్పటి వరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు సిట్ ఏర్పాటు చేయటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు, మాజీ మంత్రులు కె నారాయణ స్వామి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఆక్షేపించారు. కేవలం నిజాలను సమాధి చేయటానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి చంద్రబాబు వేసిన సిట్లన్నీ కేవలం కక్ష సాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయటం కోసమేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతటా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారని అన్నారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. సీబీఐ విచారణకు సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పెదబాబు, చిన్నబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోందని కె నారాయణ స్వామి, కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న రాకెట్పై తానే సిట్ వేయటం హాస్యాస్పదమని అన్నారు. మునకల చెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్ షాప్ పై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదన్నారు. దీన్ని బట్టి ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైందని తెలిపారు. ఏది అసలు మద్యమో, ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలని, ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారని కె నారాయణ స్వామి, కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.